ఒక మంచి ఆచార్యుని వద్దకు భార్య భర్త తమ జాతకంతోటి మంచి ఆచార్యుణ్ణి కలవటం మంచిది. జాతకంలో మీ గ్రహాల సంచారాన్ని బాగా పఠించి 5వ స్థానంలో ఏ కారణం చేత పిల్లలు లేరు అనేది తెలుసుకోవడం కోసం అష్టమంగళ ప్రశ్నను వేసి చూడాల్సుంటుంది. అలా అష్టమంగళ ప్రశ్నను వేసి చూస్తే గనక అది మీకు సంతానయోగం లేకపోవటానికి కారణం ఏమిటి, జాతకం చూస్తే సంతానయోగం ఉందా లేదా తెలుస్తుంది. లేకపోవటానికి కారణం ఏంటో తెలుసుకోవటానికి ఈ ప్రశ్న చూడాలి. ఆ విధంగా చూసి ప్రసవించే యోగం ఉంటే గనక దానికి పరిహారాలు చేసుకుంటే మీ బీజం నుంచే మీకు సంతాన భాగ్యం కలిగితే మంచిదే కదా. అప్పుడు ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు మనల్ని బేస్ చేసుకుని ఉంటుంది. లేదు అంటే ఒక బిడ్డని దత్తత తీసుకుని వస్తున్నప్పుడు అది కరెక్టా, తన జన్మ ఎలాంటిది, తల్లిదండ్రులు ఎవరు, అదే విధంగా తన జాతకం ఇవన్నీ సరిగ్గా ఉండాలన్న నిబంధనైతే లేదు కదా.